నమస్తే అందరికీ. మేము సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నాము. ఇక్కడ ఇష్యూ ఏంటంటే గర్ల్స్ సేఫ్టీ గురించి ఇష్యూ జరుగుతుంది. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం జరిగింది. ఫస్ట్ టైం ఆల్రెడీ ఇష్యూ జరిగింది. మా అథారిటీస్ వీసీ సార్, ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీస్ అందరూ స్పందించారు దీని మీద. వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు. మేమైతే వాళ్ళని ట్రస్ట్ చేశాము. సో అది జరిగిన ఇన్సిడెంట్ December 8 జరిగితే ఇప్పటి వరకు నిన్న మళ్ళీ అదే ఇన్సిడెంట్ ఈరోజు నిన్న సండే జరిగింది. అప్పుడు పోలీస్ మ్యాన్ వస్తే మేము పోలీస్ మ్యాన్ని క్వశ్చన్ చేసాము, ఏం జరిగింది, ఫస్ట్ ఇన్సిడెంట్ కేసు ఎక్కడ వరకు వచ్చింది అంటే వాళ్ళు ఇంకా ప్రాసెస్లో ఉంది అంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ పోలీస్ మ్యాన్, గవర్నమెంట్కి పోలీస్ మ్యాన్ సరిగ్గా వర్క్ చేయట్లేదా? ఇంకొకటి ఫ్యాకల్టీస్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయినా వీసీ సార్ అయినా దీని మీద స్పందించట్లేదా? లేదంటే మీడియాని కూడా మీరు సప్రెస్ చేస్తున్నారా? పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇది గర్ల్ మ్యాటర్, సెన్సిటివ్ మ్యాటర్ సొసైటీలోనే. దీన్ని పాలిటిక్స్ చేయకండి. మా పేరెంట్స్ మమ్మల్ని ట్రస్ట్ చేసి నమ్మకంతో ఎంతో దూరం నుండి పంపిస్తారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 21 స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ చదువుకున్నారు. ఎక్కడెక్కడ నుంచో మేము ఇక్కడికి వస్తామో మా పేరెంట్స్ చాలా నమ్మకంతో మమ్మల్ని పంపిస్తున్నారు. కానీ ఎడ్యుకేషన్ మ్యాటర్సే మాకు, కానీ లైఫ్ కన్నా కాదు. ఆర్టికల్ 21 చెప్తుంది రైట్ టు లైఫ్. అది రైట్ టు సెక్యూరిటీ, రైట్ టు ప్రైవసీ కూడా. బాత్రూంలోకి వచ్చి, గర్ల్స్ బాత్రూంలోకి వచ్చి చూసే అంత ప్రైవసీ ఇక్కడ ఉంది. ఇంత పబ్లిక్ యూనివర్సిటీ అయితే మరీ పబ్లిక్ చేయాలని లేదు యూనివర్సిటీ. సో మా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే గర్ల్స్ సేఫ్టీ. మా డిమాండ్స్ కూడా గర్ల్స్ సేఫ్టీ. ఒకసారి మీరు చూడొచ్చు, గర్ల్స్ హాస్టల్ యొక్క కాంపౌండ్ వాల్ ఎవరైనా దూకి వెళ్ళి రాగలిగిన వాల్ అనమాట. కానీ మీరు ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ వాల్ చూస్తే మాత్రం పెద్దగా ఉంది. అక్కడ ఎవరైనా రావచ్చు, కానీ ఇక్కడ ఎవరు రారు అనే వాళ్ళ నమ్మకమో లేకపోతే మా సేఫ్టీ కన్సర్న్ చేయట్లేదో మాకు తెలీదు. ఇంకొకటి ఏంటంటే జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలైడ్. మాకు ఆల్రెడీ 2 months బ్యాక్ ఇన్సిడెంట్ జరిగింది. జస్టిస్ డిలైడ్. సో అది డినై అయిపోయింది. మొన్న సండే జరిగింది. ఇంతవరకు మాకు హయ్యర్ అథారిటీ ఎవరంటే వైస్ ఛాన్సలర్ సార్. ఆయన ఇంతవరకు మాకు అడ్రస్ చేయలేదు. మాకు ఎప్పుడంటే అప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ మీటింగ్స్ వర్చువల్గా పెట్టేస్తారు. ఆయన ఒక్క మాట మాకు, మేము ఉన్నాము మీతో, గర్ల్స్తో నేను ఉన్నాను అని చెప్తే మేము ట్రస్ట్ చేసేవాళ్ళమేమో. ఆయన ఇంతవరకు మాకు ఎటువంటి అడ్రస్ ఇవ్వలేదు. సో మా డిమాండ్స్ ఇవే. ఆయన ఇంతవరకు రాలేదంటే జస్టిస్ ఇస్ డిలైడ్, సో జస్టిస్ విల్ డినై. అందుకనే మేము ఇక్కడ దాకా కూర్చోడానికి జరిగింది. ఇంతవరకు మాకు వార్డెన్స్ మేము చూస్తాము, మేము చేస్తాము అంటున్నారు. ఫస్ట్ అలై చేశారు. మేము ట్రస్ట్ చేస్తాము, వార్డెన్స్ని ట్రస్ట్ చేసాము, యూనివర్సిటీని ట్రస్ట్ చేసాము, అడ్మినిస్ట్రేషన్ని ట్రస్ట్ చేసాము. నిన్న కూడా చెప్పారు వాళ్ళు, మేము 9 నుండి 2 వరకు ప్రొటెస్ట్ చేసాము. మేము మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు వచ్చారు, స్పందించారు హయ్యర్ అథారిటీస్. వాళ్ళు చెప్పారు మేము చేస్తామని. కానీ మాకు ఇది ఏంటంటే త్వరగా జరగాలి. ఆల్రెడీ ఫస్ట్ టైం జరిగింది. మేము చేస్తామని కూర్చున్నామంటే మాకు మళ్ళీ జరుగుతుందో లేదో తెలియదు. సో మాకు కావాలి, ఇది ఇప్పుడే జరగాలి. నమస్తే, మేము సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నాం. నా పేరు యశ్వంత్, MA పొలిటికల్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ సమస్య ఏంటిదనంటే December 8 నాడు అమ్మాయిల బాత్రూంలోకి ఒక వ్యక్తి తొంగి చూశాడన్న ఒక ఏదైతే సమస్య ఉందో దాన్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇట్లా పట్టించుకోకపోవడం కారణంగా ఫ్రీక్వెంట్లీగా జరుగుతున్నాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్. నిన్న మిట్ట మధ్యాహ్నం 2:30 నుంచి 2:45 మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకోటి జరిగింది. సో ఇట్లా మినిమం సెక్యూరిటీ, సేఫ్టీ లేకపోవడం అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. దీనిపైన అథారిటీ కానీ ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయం, బాధ కలిగించే విషయం. అయితే ఇక్కడ మా సమస్య ఏంటంటే అమ్మాయిల గురించి ఆలోచించాలి అథారిటీ. ఎందుకనంటే గర్ల్స్ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది జస్ట్ 5.5 feet ఉంది. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ అకాడమిక్ బ్లాక్ అవతల వైపున సోలార్ ప్లేట్స్ ఉన్నాయి. ఆ సోలార్ ప్లేట్స్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది గర్ల్స్ హాస్టల్ సీసీ ఫుటేజ్, సీసీ కెమెరాస్కి ఆ కరెంట్ సప్లై అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న కరెంటు లేకపోవడం కారణంగానే ఈ సమస్యలు తలెత్తినాయి. అలాగే మగ వ్యక్తులని పంపించేటప్పుడు కొంత ఆలోచించి ఏదన్నా ఒక ఫ్యాకల్టీ కానీ కన్సర్న్డ్ వార్డెన్స్ కానీ వాళ్ళ ఎమ్మటుండి పనులు చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకొక విషయం, ఒక సూటి ప్రశ్న. సహజంగా అమ్మాయిల వసతి గృహాలలో పూర్తిగా పనులు పూర్తయిన తర్వాతనే అమ్మాయిలకి అందులో ఫెసిలిటీస్ అలాట్ చేయడం జరుగుతుంది, అకామిడేట్ చేయడం జరుగుతుంది. అలా జరగకుండా అమ్మాయిలకు అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత ఈ ఇంటర్నల్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ జరగడం, బాత్రూమ్కి సంబంధించిన ప్లంబర్ వర్క్స్ జరగడం నిజంగా మనం ఈజీగా చెప్తాం. ఒక 10th క్లాస్ పిల్లవాడిని అడిగినా చెప్తాడు అమ్మాయిల సేఫ్టీ అండ్ వాళ్ళ ప్రైవసీ ఎంత ఇంపార్టెంట్ అనేది. కానీ ఇక్కడ PhDలు చేసిన వాళ్ళు, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఇట్లాంటి విషయాలను ఎందుకు పట్టించుకోవట్లేరో నిజంగా అర్థం కావట్లేదు. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఈసారి మాత్రం నిరసనలని ఉపసంహరించుకోము.
ఈ విషయం పట్ల మాకు న్యాయం జరగకపోతే, విద్యార్థులకు న్యాయం జరగకపోతే, ఎస్పెషల్లీ మహిళలకి న్యాయం జరగకపోతే మేము కలెక్టరేట్ వరకైనా పోతాం, అనంతపూర్ క్లాక్ టవర్ వరకైనా పోతాం, ఢిల్లీ గేట్ల వరకైనా పోతాం. ఓపెన్ గా చెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటిదనంటే ఈ విషయాన్ని పోలీసులు ఎమ్మటే తనిఖీ చేసి అసలు దోషులెవరు, అసలు ఏం జరిగింది అనేది క్లియర్ గా ఒక రిపోర్ట్ కావాలి. దాని పట్ల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారు స్పందించి చర్యలు చేపట్టాలని, విద్యార్థుల పట్ల దయతో స్పందించాలని, చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.